వెల్కమ్ టు స్టార్ న్యూస్. సుజాతానగరం మండలం గరీపేట గ్రామ పంచాయతీకి శివారులో గల అంబేద్కర్ కాలనీ గత అనేక రోజుల నుండి సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. విషయం తెలుసుకున్న మండల మాదిగ ఐక్యవేదిక సభ్యులు శుక్రవారం నాడు గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ సుజాతానగర్ మండలంలో భాగమైన అంబేద్కర్ కాలనీలో మొత్తం దళితులే నివసిస్తున్నారని, కొత్తగూడెం పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలు అనేక రోజుల నుండి మౌలిక వస్తువుల సమస్యలపై అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, 3 నెలల నుండి గ్రామంలో ఉన్న అన్ని వీధి లైట్లు వెలగడం లేదని, గ్రామ పంచాయతీ వారు కనీసం పారిశుద్ధ్య పనులు కూడా చేయడం లేదని, రాత్రైతే చాలు ఇళ్లలోకి పాములు తేళ్లు చేరుతున్నాయని, మంచినీళ్లు కూడా లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని, ఈ విషయంపై గ్రామస్తులు గ్రామ సెక్రటరీకి మరియు సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని, వర్షాకాలం దృష్ట్యా అనేక విష జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉన్నందున గ్రామంలో బ్లీచింగ్ చల్లించాలని వారు కోరారు. ఇటు విషయంపై తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో గ్రామస్తులతో సహా సమస్యల పరిష్కారం కోసం పోరాడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు గుంటేటి వెంకటరాములు, కత్తి వెంకన్న, కాకటి బాబు, దామెట్ల సర్వేశ్వరరావు, వేల్పుల భాస్కర్, మందరాజు తదితరులు పాల్గొన్నారు. మీకు తెలియపరుస్తా ఉన్నాం, చాలా అంధకారమైనటువంటి పరిస్థితి, వర్షాకాలం, మరి పాములు తేలు తిరుగుతున్నటువంటి పరిస్థితి, మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వీధి లైట్లు ఉన్నాయో ఒక్కటి కూడా ఎలగని పరిస్థితి. గత 2 నెలల నుంచి వెళ్ళి అధికారులకి, అదేవిధంగా సెక్రటరీ గారికి, మరి గ్రామస్తులు ఎన్నిసార్లు విన్నవించుకున్నాలే కానీ పట్టించుకోలేని పరిస్థితి. మరి ఇటు విషయాన్ని గరీపేట పంచాయతీ అంబేద్కర్ కాలనీ నుంచి మాట్లాడుతున్నామన్నా. మా కాలనీలో వీధి లైట్లు లేవు. వీధి లైట్లు పోయి ఒక 3-4 నెలలు అవుతుంది. వర్షాకాలం స్టార్ట్ అయింది. కాడ నుంచి సెక్రటరీ గారికి మేము చెప్పుకుంటున్నాం, పై అధికారులకు చెప్తున్నాం, ఎండిఓ గారికి చెప్పినాం. ఎవరికి చెప్పినా కానీ కనీసం స్పందించే పరిస్థితి లేదు. కేవలం దళిత వాడనే మమ్మల్ని ఇంత చిన్నచూపు చూస్తారు. ఎందుకని అంటే అంత వివక్ష అనమాట. మేమంటే అంబేద్కర్ కాలనీ అంటే చాలా వివక్ష. గరీపేట పంచాయతీలో మాదొక భాగం. అయినా సరే ఒక చెత్త కొట్టేది లేదు గ్రామ పంచాయతీ నుంచి, ఒక బీసింగ్ పౌడర్ జల్లేది లేదు. వర్షాకాలం వచ్చి ఇప్పటికి 2 నెలలు అయినా కానీ ఒక చెంచాడు బీసింగ్ పౌడర్ తెచ్చి మాకు జల్లిన పరిస్థితి లేదు. మిషన్ భగీరథ వాటర్ వచ్చే పరిస్థితి లేదు. మంచినీళ్ళకి ఇబ్బంది పడుతున్నాం, వీధి లైట్లకి ఇబ్బంది పడుతున్నాం. చీకటి పడితే పాములు ఇళ్లలో ఉంటున్నాయి. ఒక్క అధికారికి చెప్పినా కానీ గ్రామ పంచాయతీ సెక్రటరీకి 100 సార్లు చెప్తున్నాం, మా దగ్గర బడ్జెట్ లేదు, మా దగ్గర ఏం లేదు, మేము ఏం చేసేది లేదని చెప్పి గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎప్పటికప్పుడు చేతులు ఎత్తేస్తాడు. పై అధికారులకు చెప్పినాం, ఏ అధికారికి చెప్పినా ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. దయచేసి మా గ్రామానికి వీధి లైట్లు, పారిశుద్ధ కార్యక్రమంతో చెత్త రోడ్డు వైపులు 2 వైపుల చెత్త ఇటు వచ్చి ఉంటుంది. ఆ చెత్తలో మేము ఇట్లా ఈగిపోవాల్సి వచ్చిన పరిస్థితి. ఒక ఆటో వస్తే ఊర్లకు వచ్చే పరిస్థితి లేదు. దయచేసి మా యందు దయ ఉంచి కలెక్టర్ గారు స్పందించి